కూడా ఇస్తలేడు, రైతు పైన కూడా చేయలేదు, రుణమాఫీ కూడా సరిగా కాలేదు. ఆడేస్తున్నా ఇచ్చిందా ఏది రుణమాఫీ చేసినా నా ఫోన్ లో చూడు, 1 రూపాయి కూడా రాలేదు. ఆగస్టు వరకు చేస్తా అని చెప్పి చెప్తున్నాడు కదా. ఎక్కడ చూడు ఆ చేయడు, అందువల్ల కాదు ఆ చేయడు కాదు. ఎందుకు అన్ని చెప్పాలని అన్ని హామీ ఇచ్చింది మొత్తం మొత్తం జనాలకి మోసం చేయదు కదా. ఇప్పుడు 2000 మహిళ ఇస్తాను, ఏది రాలేదు, గ్యాస్ బిల్లు రాలేదు, కరెంట్ బిల్లు సరిగా ఎక్కడ రాలేదు, ఏది సరిగా రాలేదు. ఆడేరుకు 12 నెలలు ఇస్తాను, ఏది మరి రాలేదు. మరి వస్తే మంచి మరి వస్తా అంటావు కదా, ఇవరికి వచ్చినా ఎవరు రాలేదు కదా. ఊర్లో లేదు, ఎక్కడ లేదు. ఊర్లో మా కిరాయి లేవు, బస్సు కిరాయి మొత్తం అన్ని బస్సులు ఫ్రీ ఉందని మొత్తం బస్సులు పోతుంది. మాకేం వస్తుందా, లాభం ఉందా? ఇప్పుడు కూర్చొని నిలబడుతున్నాము, మాకేం లాభం వస్తున్నది? సంవత్సరం లేదు, 2 సంవత్సరం ఇప్పటిదాకా 15 నెలలు 15 నెలలు అయితే ఇప్పటిదాకా కూడా రూపాయి లేదు. ఏడొచ్చిన రాలేదు కదా. కేసీఆర్ చేసినప్పుడు రైతు బంధు వాడు మాట ఇయ్యలే కదా, వాడు తెచ్చిండు ఇచ్చిండు అంతే గాని ముందు హామీ ఇయ్యలే కదా. ముందు హామీ ఇస్తేనే అది మనం పట్టుకోలేదు. అది హామీ ఏం ఇయ్యలేదు, వాడు తెచ్చిండు ఇచ్చిండు. అప్పు చేసినట్టు ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు, పెద్ద సెక్రటరీ కట్టిండు, కమిటీ మరి అన్ని రోడ్లు అప్పు చేసి మిత్తుకు అంటే మొత్తం డెవలప్ చేయలేదు. హైదరాబాద్ మొత్తం ఎట్లా చేసిన మొత్తం రోడ్లు గిళ్ళు మొత్తం పిచ్చి గిచ్చులు అని చేసిన వాళ్ళు అన్ని అప్పయింది. నువ్వు ఏది ఇప్పటిదాకా రోడ్లు లేదు, ఒక బస్సు పిలిచి హామీ ఇచ్చినావు, ఏ 1 రూపాయి కూడా లేవు. ఏమి ఇస్తావు నువ్వు, ఏమి ఇచ్చినావు? ఆయన బెస్ట్ ఏది కేసీఆర్ బెస్ట్.